కడప జిల్లా బద్వేలులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాలపై దూషణలు చేయడం అసహ్యకరమని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని నేతలు సూచించారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా సమర్పిస్తున్నాం. దయవుంచి మీరు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలని ఫోటో తీసుకొని మేడం పట్టుకుని ఫ్రీ ఉండండి, కొంచెం మెడల్ రండి. రానా కొంచెం వెనకాల చదువుకోండి, కొంచెం చదువుకున్నా. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒక పోర్ట్ డెవలప్ అయింది, ఎయిర్పోర్ట్ ఉంది, ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎయిమ్స్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2 లక్షల కోట్లు కేవలము మనకు అమరావతిలో డెవలప్మెంట్కి మౌలిక సదుపాయాలకు అవసరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఒక 10,000 20,000 కోట్లు పెడితే మనము క్యాపిటల్ అద్భుతంగా డెవలప్ అవుతుందని ఆయన చెప్పిన మావిగన్ అన్నది ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఎవరైతే ఏబిఎన్ అన్న ఛానల్ నిర్వహిస్తున్న రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ ఆయన స్టోరీ ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఎంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారో అందరూ చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నించడం ఏంటంటే, ఒక రాష్ట్రంలో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మీరు తీసుకొచ్చిన వాటిని విమర్శించే హక్కు అంటే దాని గురించిన డిస్కషన్స్, విమర్శ, క్రిటిసిజం అన్నీ ఉంటాయి. విధానపరమైనవి మాట్లాడండి. జగన్ సార్ ప్రపోజ్ చేశారు, దాంట్లో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, ఇది ప్రజల్లో డిస్కషన్ రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షము, పాలక పక్షము ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరిగినప్పుడు ప్రజల అభివృద్ధికి కోసమే కదా ఇదంతా. విధానపరంగా విమర్శించండి, అంతేకాని ఆయన ఎంత జుగుప్సాకరమైన హేయమైన, అసలు జర్నలిజంలో మహిళల పట్ల అంత అనుచితంగా ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు మన దేశ చరిత్రలో. అంత అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ తప్పు తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ డే పేపర్లో ఆ ఒక్కటి వాళ్ళు ఏవైతే ప్లే చేశారో అది మాత్రం రాకుండా మిగతావి మాట్లాడారు. అలాంటప్పుడు బహిరంగంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళకు ఉంది. ఈరోజు మేము వైసీపీ పార్టీ తరఫున, మా పెద్దలు గోవిందరెడ్డి సార్ తరఫున అందరము సార్తో పాటు వైసీపీ లీడర్స్ అందరం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ మేము కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజల్లో రావాలి, ఎందుకంటే మేము కోరుతున్నాం. అంతేకాకుండా మేము పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉండే ఎస్హెచ్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయండి, దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి, దీని ఖచ్చితంగా మీరు చేసి మరి కేసు కట్టాలని చెప్పి, అంతేకాదు మేమిచ్చినటువంటి ఈ కంప్లైంట్కు మీరు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి మీకంతా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ విధంగా ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఈ రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆర్థికంగా. ఇదంతా డైవర్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీదనే ఖర్చు పెట్టాలి, ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు దోచుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మరింత అధోగతికి పాలు చేయాలి అనే తెలుగుదేశం నాయకులు మరి కంకణం కట్టుకున్నారు. మేము ఒకటే మా అధ్యక్షులు ఒకటే చెప్తున్నారు, మేము ప్లాన్ బి ఇచ్చినాం ఈ రాష్ట్ర ప్రగతి కోసం. మీరు 3 రాజధానులు ఆ కాన్సెప్ట్ ఇష్టపడకపోతే మా అధ్యక్షులు చెప్పినట్టుగా ఈ ప్లాన్ బి అమలు చేయండి. ఏదైతే మావిగన్ అనేటువంటి కాన్సెప్ట్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును అనుసంధానం చేస్తూ ఒక రాజధాని చేయగలిగితే అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్టులు ఉన్నాయి, జనాభా ఉన్నారు. ముఖ్యంగా 40 లక్షలకు పైగా అతి త్వరగా
ఆ రాజధాని అభివృద్ధి చెందుతున్నటువంటి ఒకటి మరి ఒక ప్రపోజల్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. మన బద్వేల్ నియోజకవర్గం ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఈ తెలుగుదేశం పార్టీకి గత 20 సంవత్సరాల నుంచి కూడా బద్వేల్ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తూనే ఉన్నారు. అయినా కూడా ఇక్కడ వాళ్ళకు కూడా బుద్ధి రావడంలే. ఇక్కడ ఉండే నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారు, హైదరాబాదులో ఎక్కడనో దాడి జరిగిందంట. ఇంత అసత్యమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే పందంటే పంది, నందంటే నంది అనేది తెలుగుదేశం నాయకుల, వైఎస్ఆర్ పార్టీ నాయకుల